కాకినాడ నగరంలోని టూ టౌన్ వద్ద గల శ్రీ నూకాలమ్మవారు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్డీఏ నాయకులు పాల్గొని ఉత్సవాలను ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా టీడీపీ 35వ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ గోపిశెట్టి భూరయ్య మాట్లాడుతూ సుమారు 5,000 కిలోల కూరగాయలతో శ్రీ నూకాలమ్మ వారిని శాకాంబరిగా అలంకరించినట్లు తెలిపారు. అమావాస్య అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. శ్రీ నూకాంబిక అమ్మవారి నూకాల అమ్మవారి దర్శనం ఆషాఢ మాసం సందర్భంగా లాస్ట్ ఆదివారం సందర్భంగా అమావాస్య సందర్భంగా మా వనమాడి వెంకటేశ్వర గారు కొండబాబు గారి సారథ్యంలో శాకాంబరి అవతారం చేయడం జరుగుతుంది. ఈ అవతారానికి ఇంచుమించు 5,000 కేజీలతో అన్ని రకాల కూరగాయలు, ఫ్రూట్స్, పళ్ళు పలారు మొత్తం అన్నిటితో కలిపి ఇంచుమించు 5,000 కేజీలతో అమ్మవారిని ఈ వేళకు 3 రోజుల మధ్య అలంకరించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే అమ్మవారిని వచ్చి ఇదే రోజు అమావాస్య అంటే అమ్మవారి చాలా పట్టైన రోజు, ఇదే రోజు వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి ఆశీర్వాదం గొప్పకు పాత్ర అవుతారని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము.